వన్ మోర్ ఇంపార్టెంట్ మీకు ఈరోజు చూపిస్తున్నాను. బీఫ్యాచ్ లో జిఐ వైట్ రైస్. యాంబేలో మనకి వైట్ రైస్, నార్మల్ వైట్ రైస్ కూడా దొరుకుతుంది, బట్ లో జిఐ కంటెంట్ తోటి ఉంటుంది. దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు జిఐ అంటే గ్లైకోమిక్స్ ఇండెక్స్, అంటే మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ ఒక జిఐ కంటెంట్ అయితే ఉంటుంది. అంటే ఆ జిఐ కంటెంట్ వల్లనే మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి ఎంత త్వరగా పెరుగుతాయి ఏంటి అని నిర్ణయించేదే ఆ జిఐ కంటెంట్. అంటే జిఐ కంటెంట్ ఎంత తక్కువగా ఉంటే అటువంటి ఫుడ్ మనకి అంత హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు దీనిలో ఎలాంటి జిఐ ఉంది, అసలు బయట నార్మల్ వాటిల్లో ఎంత జిఐ ఉంది అన్నది ఒకసారి చూద్దాం. సో సి నార్మల్ వైట్ రైస్ 73% అంటే హై, మైదా 71% హై, నెక్స్ట్ బ్రౌన్ రైస్ 68% ఓకే మీడియం, వీట్ రోటీ 62% మీడియం, క్వినోవా రైస్ 53 లో, బీఫ్యాచ్ రైస్ 52 లో. సో లో, మీడియం, హై మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మన బాడీలో పెరగాల చక్కెర స్థాయిలు, తగ్గాల, నార్మల్గా ఉండాలా అన్నది నిర్ణయించడానికి ముఖ్యంగా ఈ జిఐ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. జిఐ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగిపోతాయి. అంతేకాకుండా ఇన్సులిన్ కూడా ఎక్కువ విడుదలవుతుంది. కొంతసేపటికి మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది. డయాబెటిక్ అయినా, వెయిట్ మేనేజ్మెంట్ అయినా, నార్మల్గా హెల్దీ ఫ్యామిలీ కుకింగ్ అయినా సరే మీకు లో జిఐ రైస్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది నాన్ జిఎంఓ. ఈ మధ్య కాలంలో విత్తనాలలో పురుగులు తినకుండా, పంటని పురుగులు తినకుండా ఉండడానికి, ఎక్కువ దిగుబడి రావడానికి, తక్కువ నీటిలో పెరిగిపోవడానికి అలా విత్తనాలలోని డిఎన్ఏని మార్చేసి అంటే హైబ్రిడ్ విత్తనాలను తీసుకొచ్చేస్తున్నారు. నాన్ జిఎంఓ విత్తనాలను మాత్రమే ఉపయోగించడం జరిగింది. అంటే ఎటువంటి మోడిఫికేషన్స్, విత్తనాల్లో ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా నార్మల్ విత్తనాలతో మాత్రమే వీటిని, ఈ రైస్ని పండించడం జరిగింది. ప్రతి 100 grams ఎనర్జీ మనకి 363 క్యాలరీస్ ఉంటుంది. ప్రోటీన్ 7.44 grams, కార్బ్స్ 81 grams, షుగర్ 0, యాడెడ్ షుగర్ 0,